ఎవరు? 2026 సంక్రాంతి బరిలో నిలిచిన 5 తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. అయితే శర్వానంద్ నుంచి నారి నారి నడుమ మురారి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల సందడి సాగుతోంది. ఈసారి పండక్కి ఏకంగా 5 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో 2 పెద్ద సినిమాలు, 3 హిట్ టాక్తో, 1 యావరేజ్ టాక్తో, ఇంకొకటి మిక్స్డ్ టాక్తో నడుస్తున్నాయి. ఆశ్చర్యకరంగా వీటన్నిటికీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. దీనితో 2026 సంక్రాంతి విన్నర్ ఎవరు అనే రచ్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఒక మూవీ టీం నుంచి వచ్చిన ఓ పోస్టర్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సంక్రాంతి కానుకగా ముందుగా థియేటర్లో విడుదలైంది ది రాజా సబ్ సినిమా. మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ ప్రభాస్ స్టార్డంతో బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ని రాబట్టింది. తర్వాత చిరంజీవి, మనశంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయింది. దీనికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యునామినస్ హిట్ టాక్ వచ్చేస్తుంది. ఇదే క్రమంలో విడుదలైన రవితేజ భర్త మహాశక్తులకు విజ్ఞప్తి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు చిత్రాలు కూడా మంచి స్పందన లభించింది. ఇక చివర్లో వచ్చిన నారి నారి నడుమ మురారి మూవీకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకి అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మరి వీటిలో రియల్ సంక్రాంతి విన్నర్ ఏదని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.